టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు విశాఖపట్నంలోని ఐటీ హిల్ నంబర్ 3లో 21.16 ఎకరాలను కేవలం 99 పైసలకే కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక సదుపాయాల కల్పన సంస్థ భూమిని కేటాయించాలని సూచిస్తూ ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని 5, 6 ఏళ్లలో క్యాంపస్‌ను అభివృద్ధి చేయడానికి 20-25 ఎకరాల భూమిని కేటాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని టీసీఎస్ అయితే కోరింది. కారు చౌకగా భూములు కేటాయించమని అడగకపోయినా ఐటీ కంపెనీల ఆకర్షణ పేరుతో మొత్తం 21.16 ఎకరాలను కేవలం 99 పైసలకే ప్రభుత్వం అప్పగించింది. ఏకంగా మొత్తం అన్ని ఎకరాలు 99 పైసలకే అంటూ ఉత్తర్వులు ఇవ్వడంతో సామాజిక మాధ్యమాల్లో మరోమారు టీసీఎస్‌కు భూ కేటాయింపులు పెద్ద ఎత్తున చర్చకైతే దారితీశాయి. టీసీఎస్ ముసుగులో వేరే ఇతర అనామక కంపెనీలకు కారు చౌకగా భూములు కేటాయించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందంటూ తీవ్ర విమర్శలైతే వస్తున్నాయి. దేశంలో ఎక్కడా టీసీఎస్ భూములను ఉచితంగా ఇవ్వమని అడిగిన దాఖలాలు లేవని, ప్రభుత్వం నిర్ణయంతో ఇప్పుడు టీసీఎస్ బ్రాండ్‌పై కూడా నీలి నీడలు కమ్ముకునే ప్రమాదం ఉందని నిపుణులైతే అంటున్నారు. మరి దీనిపై టీసీఎస్ కూడా అధికారికంగా స్పందించాల్సి ఉంది. వర్షా కంపెనీకి కట్టబెట్టిన ఆహ్, 50 ఎకరాలు దాదాపు ఉంచో దానిపై కూడా ప్రభుత్వం క్లారిటీగా ఇవ్వాల్సి ఉంది పూర్తిగా. లేదంటే డ్యామేజ్ మాత్రం జరగడం పక్కా.